రమణ శ్యామ్ ఇక్కడ రాని ఒక నిమిషం రమణ 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 అందరూ ఇక్కడ రాని ఇంకా సార్ బదాం గారు రాని తొందర రండి సార్ నరేష్ రాండి అందరు రండి సిద్ధాంతి రాండి కదా తెలుగు మహాకవుల పుణ్యభూమి సందర్శన అనేటువంటి పేరుతో ఒక సాహిత్య యాత్రను పాలమూరు జిల్లా సాహితీ మిత్రులమంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన మహాకవుల గురించి తెలుసుకోవాలని సాధారణంగా చదువుకుంటాం, కానీ వారి జన్మించినటువంటి స్థలాలకు వెళ్ళి వారి రచనలను అక్కడ పఠించి ఆ అనుభూతిని పొంది ఆ ప్రేరణతో విద్యార్థులకు ఒక సరికొత్త సాహిత్య పాఠాలను బోధించాలనేటువంటి సంకల్పంతో పాలమూరు జిల్లాలోని తెలుగు పండితులు కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటిగా వరంగల్ జిల్లా సందర్శన అనేటువంటిది పెట్టుకున్నాం. ఈ పరంపరలో మేము ముందుగా మడికొండకు వెళ్ళి వానమామలి వరదాచార్యులు ఆచార్య బిరుదురాజు రామరాజు గారుల జన్మస్థలంలో వారికి నివాళులు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మేము నేరుగా కాళోజీ గారి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వారిని ఆ విషయాలని కూడా తెలుసుకొని ఆనాడు వారితో సాహిత్య యాత్రను చేసినటువంటి నాగిళ్ళ రామశాస్త్రి గారు, విఆర్ విద్యార్థి గారు, బన్న ఐలయ్య గారు వంటి ప్రముఖులు వారి ద్వారా కాళోజీ గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకొని అక్కడి నుంచి ఒక చారిత్రాత్మకమైనటువంటి రాజరాజ నరేంద్ర భాషా గ్రంథాలయంలోకి వెళ్ళి అక్కడ అంపశయ్య నవీన్ గారు మొదలైనటువంటి పెద్దలు, డాక్టర్ దహగం సాంబమూర్తి గారు మొదలైన పెద్దలతో అక్కడ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరిగింది. అలాగే దాదాపు 100 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నటువంటి వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు కూడా వెళ్ళాం. ఎందుకంటే డాక్టర్ రాయప్రోలు సుబ్బారావు గారు దానికి మొదటి ప్రధానాచార్యులుగా పనిచేసినారు కనుక ఒక సాహిత్య చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సంస్థను కూడా సందర్శించడం జరిగింది. అక్కడి నుంచి మేము నేరుగా గూడూరు చినగూడూరు వెళ్ళి దాశరథి సోదరులు దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతి సందర్భం ఇది కనుక దాశరథి సోదరులకు మేము నివాళులర్పించాం. అలాగే ఆ చినగూడూరు గ్రామంలో మా బృందం అంతా కూడా దాశరథి పద్యాలను గేయాలను ఆలపిస్తూ ఊళ్ళో నగరంలో ఆ గ్రామంలో తిరిగినాం. మేమంతా కూడా ప్రజలు కూడా చాలా ఆనందపడి వాళ్ళు కూడా చాలా మా దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా ఇప్పుడు పాలకుర్తికి ఇచ్చేసాం. పాలకుర్తి అంటేనే తెలుగు సాహిత్య చరిత్రలో సువర్ణాధ్యాయం. ఎందుకంటే ఇద్దరు మహాకవుల జన్మస్థలం ఇది. ఒకరు పాలకుర్తి సోమనాథుడు, రెండవ వారు బొమ్మిర పూతనామాచ్యులు. భక్తికి నిర్వచనం అద్భుతమైన రీతిలో ఇచ్చినటువంటి వాళ్ళు, కవిత్వాన్ని ప్రజలకు దగ్గర చేసినటువంటి వాళ్ళు, అలాగే ప్రజలు తరించేటువంటి మార్గాన్ని చూపించినటువంటి వాళ్ళు, ఈ జాతికి కొత్త ప్రేరణను అందించినటువంటి వారు. నిరంతరము ఒక అద్భుతమైనటువంటి సాహిత్య చైతన్యం వాళ్ళ సాహిత్యం చదివితే మనకు అందుతుంది. అటువంటి మహాకవుల జన్మస్థలానికి ఇక్కడికి వచ్చేసేసి పాల్కురికి సోమనాథుని యొక్క సాహిత్యాన్ని ఇక్కడ ఒకసారి చదువుకొని ఎక్కడ వెళ్ళినా మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఆయా కవుల సాహిత్యాన్ని సామూహికంగా పఠించాలి. ఎందుకంటే మనం మామూలుగా చదువుకోవడం వేరు, వాళ్ళ జన్మభూమిలో వాళ్ళ సాహిత్యాన్ని పఠించడం నిజంగా వాళ్ళకి ఇచ్చే నివాళి అనేటువంటి భావంతో మేము ఇక్కడికి వచ్చాము. కనుక ఈ విధంగా ఇక్కడ మేము రావడం జరిగింది. మేమంతా కూడా ఆనందపడుతున్నాం. ఒక 1000 సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్టుగా మాకు ఇక్కడ అనుభూతి కలుగుతూ ఉంది. ఇక్కడ ఉండేటువంటి మిత్రులు డాక్టర్ రాపోల్ సత్యనారాయణ గారు, అలాగే డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్ గారు, డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ గారు, ఇటువంటి పెద్దలంతా కూడా ఇవాళ మాకు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఒక స్ఫూర్తినిస్తారు. మాకు సహకరించి ఇక్కడ ఈ ప్రాంత విశేషాలను వారి ద్వారా మేము తెలుసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. అయ్యా, ఈ సాహితీ యాత్ర భావన చేసిన తమరి పరిచయం క్లుప్తంగా. నా పేరు పల్లెర్ల రామమోహన్ రావు.
నేను తెలుగు